ఏం వీడియోలు చెప్పండి చీ అనిపించేంత వీడియోలు ఎవరు ఏం వీడియో చెప్పండి ఒక్కటి చెప్పండి ఎగ్జాంపుల్ అది ఇన్‌స్టాగ్రామ్ ఏం వీడియో చెప్పండి కామెంట్స్ పెడుతున్నారు నేను వాళ్ళ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ దేనికి చీ అనిపించే ఒక్క వీడియో చెప్పండి ఫలానా వీడియో నన్ను చూసి చీ అంటున్నారు అని చెప్పండి అంటే ఆపేస్తారా వ్యక్తిత్వం లేని వీడియోలు నేను ఎక్కడన్నా చేశానా లేకపోతే అసలు ఆడపిల్ల విలువలు తగ్గించే వీడియోలు నేను చేశానా సమాజంలో నెగిటివ్ పీపుల్ కనీసం ఒక్కరిలో ఒక్కరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే ఆడపిల్లలు ఒక 10 మంది అయినా ఉంటారు నిజమా నాకు మీరు ఇన్స్టాగ్రామ్ నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎట్లా నా దగ్గర ఉండవు కదా నాతో పాటు వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి సోషల్ మీడియా హ్యాండిల్స్ వెళ్ళిపోయి మీరు ఇన్బాక్స్ చూసుకుంటే మీకే తెలిసిపోతుంది సో దాన్ని నేను ఒక్కదాన్నే పట్టుకొని నేను పర్సనల్గా డీల్ చేసేది కాదు అక్కడ ఏవి పర్సనల్ మెసేజ్లు ఉండవు ఇట్ ఈస్ ఎ పబ్లిక్ పేజ్ వీ హ్యావ్ డిఫరెంట్ అడ్మిన్స్ చాలామంది డీల్ చేస్తుంటారు పేజెస్ని అక్క నువ్వు మాట్లాడే మాటలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అంటారా ఒక్క ఆడపిల్ల నాకు 100,000 అక్కర్లేదు ఒక్క ఆడపిల్ల ఇన్స్పైర్ అయితే అది నాకు చేతులెత్తి దండం పెడుతున్నా కానీ మంచిది మిమ్మల్ని ఇన్స్పైర్ అయింది కానీ డెఫినెట్ గా చాలా మంది ఆడపిల్లలు అబ్బా మాధవీలత లెక్క ఉండొద్దు అని కూడా వాళ్ళు దండం పెడుతున్నారు చాలా మంది ఆడపిల్లలు ఎవరు అనుకోరు మీలాంటి ఒక ఎలాంటి ఎమోషన్స్ లేని మనకంతా టైం పాస్ ఉండాలి ఒక ఆడపిల్ల కనిపిస్తే ఇక సినిమా ఇండస్ట్రీ అమ్మాయి అంటే ఇంక అమ్మాయి ఆట అయిపోయి పనిహిమాలింది రాజకీయంలోకి వచ్చారంటే వీళ్ళు బత్తాయిలు అనుకునేటటువంటి నేచర్ ఉన్నోళ్ళు తప్ప సరైన వ్యక్తిత్వంతో పెరిగిన ఏ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడరు ఇది నేను రాసిస్తా నేను ఇప్పుడు అట్లా బిహేవ్ చేస్తున్నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన మీ ప్రశ్నలు అలానే ప్రశ్నలు కాదు నా వ్యక్తిత్వం చెప్పండి మీరు వ్యక్తిత్వం గురించి మీరు వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడొద్దు అసలు మీ ప్రశ్నలు అలా ఉన్నాయి మీరు సొంతంగా మాట్లాడుతున్నారో లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి పంపించారో లేకపోతే పబ్లిక్ కామెంట్స్ ని మీరు రిప్రజెంట్ మంచి ప్రశ్నలు అడిగితేనేమో మంచి లేదంటే లేదా అడిగే విధానం లేదా ఇలా కామెంట్స్ చేస్తున్నారు ఇది ఎలా ఉంది అనడం వేరు ఇక నువ్వు వేస్ట్ అని మీరు సొంతంగా జడ్జిమెంట్ చేయడం వేరు వెన్ యూ జడ్జ్ మీ ఐ డూ ఇట్ మీకు చెప్పినా కదా నేను కామెంట్స్ వస్తున్నాయి మీకు ఇట్లా అందుకే చెప్తున్నాను కదా దట్స్ వాళ్ళ బ్రాటప్ ఎలా ఉందన్నది అక్కడ షోకేస్ చేసుకుంటున్నారు ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి ఉన్నతమైన మాటలే మాట్లాడతాడు మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా విలువైన కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆనిముత్యాలు చాలా మంది ఉంటారు అది వాళ్ళ వ్యక్తిత్వం చెత్త కామెంట్స్ చేసే వాళ్ళు ఎస్పెషల్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు నంబర్ 1 స్థానాన్ని సాధించారంట చెత్త కామెంట్లు పెట్టడంలో భారతదేశం మొత్తం మీద మీరు సర్వే చేసారా ఏంది సర్వే చేస్తుంటారు కదా సోషల్ మీడియా సర్వేలు చేస్తుంటే మీకు ఎవరు చెప్పారు మాట చెప్తారు నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటా కదా నేను పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు మొత్తం నా ఇంటికి రాదు కదా నేను తీయొద్దు అని అనుకుంటున్నా పదే మీరు 2-3 సార్లు నోట్ల నుంచి పాలిటిక్స్ అనే పదం తీస్తున్నారు లైఫ్ ఇస్ పాలిటిక్స్ సక్సెస్ఫుల్ అయిన పర్సన్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఓకే మీరు సక్సెస్ కాలేదు మీకు అచ్చు రాలేదు రాజకీయం ఎవ్రీవేర్ రాజకీయమే కదా సో ప్రతి ఒక్కరు ఐ హేట్ పాలిటిక్స్ అంటారు వాళ్ళ జీవితంలో చేసేవన్నీ పాలిటిక్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ కండువాలు ఉండేవి ఇప్పుడు సుమన్ ఉన్నాడు సుమన్ నాతో రాజకీయం చేస్తుండొచ్చు కండువ వేసుకోలేదన్నా మీరు ఫస్ట్ రాజకీయవాదిగా ఒక మంచి కండువా వేసుకొని ఒక కలర్ఫుల్ కండువా వేసుకొని పార్టీలో చాలా యాక్టివ్ గా తిరిగిరు కానీ పార్టీ పక్కన పెట్టిందా మిమ్మల్ని పార్టీ పక్కన పెట్టిందా అంటే పార్టీ ఎప్పుడు పక్కన పెట్టదు పార్టీ ఈజ్ డిఫరెంట్ పార్టీలో ఉన్న మనుషులు ఈజ్ డిఫరెంట్ నేను ఎప్పుడు పార్టీని తిట్టాను ఎందుకంటే నాకు ఇప్పటికీ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇష్టపడి ఉన్నాను కాబట్టి నేను నా కండువా మార్చలేదు పక్క పార్టీలో ఉండేటోళ్ళు అంటే మీరు బీజేపీ పార్టీ మేడం బీజేపీ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ మీరు బీజేపీ లీడర్ కదా బీజేపీకి మంచి సిద్ధాంతాలు ఉంటాయి కట్టుదిట్టమైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి దాంట్లో చేరేటోళ్ళు లేకపోతే చేరాలనుకునేటోళ్ళు ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతేనే ఇందులోకి రండి అన్న నిబంధనలు కూడా ఉంటాయి కదా మరి మీరు అందులో ఉండేటోళ్ళు కొంతమంది కరెక్ట్ లేరు అన్నట్టుగా అంటున్నారు కదా అది ఎట్లా సాధ్యమైంది డెఫినెట్ గా కదా మనుషులందరూ ఒకటే కాదు కదా మనుషుల నేచర్ అంతా ఒకటి కాదు కదా ఇంకా అలా అయిపోతే అందరు దేవుళ్ళు అయిపోరు వాళ్ళందరికి మనం గుళ్ళు కట్టేసి వెళ్ళిపోయి కాలు మొక్కేసేయము మనం వయసుని బట్టి కొంతమందికి గౌరవం ఇస్తామే తప్ప వాళ్ళు దేవుళ్ళు అని చెప్పేసేసి ఇవ్వము ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనుషులే సో పార్టీ సిద్ధాంతాలు 100% ఫాలో అవుతుంటారా అంటే ఐ డోంట్ కమెంట్ 100% వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు ఈరోజు ఈ కండువా రేపు ఇంకో కండువా పదవిస్తే ఇందులో ఉంటారు ఇవ్వకపోతే ఇంకో కండువ కప్పుకొని వెళ్ళిపోతారు రంగురంగుల కండువలు కప్పుకొని వస్తూ ఉంటారు పదవుల కోసం వస్తారు నేను పార్టీలో ఉండి పదవి అడిగానే తప్ప ఇవ్వలేదని చెప్పి పార్టీ కండువాన్ని తీసి పక్కన పడేయలేదు ఇప్పుడు కండువ ఉన్నట్టేనా మీ మెడలో ఆబ్వియస్లీ ఉంది మీకు ఏమైనా డౌటా అడుగుతున్నాను నేను ఆరెంజే నేను ఆరెంజ్ కండువాని నేను వెళ్ళిపోయేదాన్ని అంటే 2020లోనే పక్క పార్టీ పాలిటిక్స్ కి వచ్చి తప్పు నిర్ణయం తీసుకున్నారు మీరు అని అంటే ఏమంటారు మీరు ఎవ్రీబడి ఇస్ కామెంటింగ్ ఆన్ దట్ ఎవ్రీబడి అనండి
ఒక హార్డ్లీ 20% పీపులే మీరు రాజకీయంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు, దట్స్ వై వీ హేట్ యూ. సో నేను బీజేపీలో ఉంటే హేట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి బీజేపీ నచ్చలేదు కాబట్టి. అదే వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు ఇష్టపడతారు, మిగిలిన వాళ్ళు హేట్ చేస్తారు. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మీకు నచ్చిన పని చేయడానికి నేను ఇక్కడ లేను, నాకు నచ్చిన పని చేయడానికి ఉన్నా. బికాజ్ ఇది నా లైఫ్. నేను రాజకీయంలో ఉండాలా, సినిమా ఇండస్ట్రీలో ఉండాలా, అసలు అన్నీ వదిలేసేసి ఏ ఐటీ జాబ్ చేసుకోవాలన్నది మీరు డిసైడ్ చేయకూడదు. క్రాంతి అనవసరంగా ఎందుకు ఈ క్వశ్చన్ చేసేటటువంటి ఇలాంటి ఒక జాబ్ తీసుకుంటున్నావు, ఎక్కడ పోయే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చాలా తప్పు చేసినావు తెలుసా పబ్లిక్ మీడియాలోకి వచ్చి. నేనంటే ఏమంటా మీరంటున్నా, మీరు ఒక్కరంటే నేను ఏమన్నాను, మీలాంటి వాళ్ళు ఒక 1000 మంది 2000 మంది అని అంటే ఖచ్చితంగా నా ప్రవర్తన మార్చుకుంటా. మీకు సరైనటువంటి వ్యక్తిత్వం లేదు, మీ లైఫ్ మీద మీకు క్లారిటీ లేదు అని అర్థం. ఎస్, ఎందుకంటే 1000 మంది చెప్తే మార్చుకునే ఒపీనియన్ అంటే నువ్వు జనం కోసం బతుకుతున్నావు, నీ కోసం బతకట్లే. అవును, జనం కోసమే బతుకుతున్నాను నేను. జనం కోసం బతకను, నా కోసం బతుకుతా. ఆ బ్రతికే దాంట్లో జనాలకు మంచి వినండి, లెట్ మీ ఫినిష్ నన్ను పూర్తి చేయనివ్వరా మీరు? మాట్లాడండి. నేను బాగుంటే జనానికి మంచి చేస్తా, ఇది నా మంచి ఉద్దేశం. నేను పవర్లో ఉండి నేను పొజిషన్లో ఉంటే పాలిటిక్స్ అనేది చాలా నోబెల్ జాబ్. ఎంత మంచి పని చేసినా అప్రిషియేషన్ కాకుండా అసహ్యాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి జాబ్. అంటే తుడి చేసుకొని పోవడం అంటే సిగ్గు లేకపోవడమే కాదు, గ్రాటిట్యూడ్ లేని జాబ్. ఎవరన్నా ఒక మంచి పని చేస్తే బాబు చాలా బాగా చేసావు, కంగ్రాచులేషన్స్ అంటారు, అభినందన తెలియజేస్తారు. కానీ ఎంత పని చేసినా ఏం బీకినావు నువ్వు అని విమర్శించే ఒకే ఒక్క జాబు పాలిటిక్స్. మన సొంత డబ్బులు. ఇప్పుడు నేను చెప్తా, నా సొంత డబ్బులు, నా సొంత సమయం. 6 ఏళ్ళైంది నేను వచ్చి. అండ్ ఒక ఆడపిల్లకి 6 ఏళ్ళ వయసు సమయం చాలా విలువైంది. ఇవన్నీ నేను ఖర్చు పెట్టుకొని ఇంతమంది ద్వేషాన్ని కూడా మూటగట్టుకొని మళ్ళీ నేను నవ్వుతూ ఉన్నానంటే ఏదో ఒక రోజు నేను మనుషులకి మంచి చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశం. నేను బాగాలేకపోతే నేను ఎలా మంచి చేస్తాను? ఇప్పుడు నాకు పొజిషన్ లేకపోతే నేను ఎలా మంచి చేస్తాను? నేను కూడా ఓటర్నే కదా అందరిలాగా. సో నాకంటూ పొజిషన్ ఉంటే ఆ ఓటర్లకు నేను ఏమన్నా మంచి చేయగలను. అది ఏదో ఎమ్మెల్యేలో ఎంపీలో అయిపోవాలని కాదు, ఏదో ఒకటి. నేను పార్టీలో స్పోక్స్ అడిగా, ఆనెస్ట్లీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన పని అది. కుక్క చేసే పని కుక్క చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. నాకు వచ్చిన పని ఏంటంటే ఐ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, నేను మాట్లాడగలను, నేను స్పోక్స్ అడిగా. ఎందుకంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు ఏమిస్తున్నాయని చెప్పగలిగే బాధ్యత స్పోక్స్దే కాబట్టి. ఇవ్వలేదు, అందుకని నేను కండువా పీకేసి వెళ్ళిపోలేదు. పక్క పార్టీ వాళ్ళు పిలిచారు, ఏమిచ్చింది మీ పార్టీ అని నిలదీస్తే కూడా నాకు జాయిన్ అయిన 10 నెలల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందండి. నాకు నా పార్టీ అంటే గౌరవం ఉంది, చాలా థ్యాంక్స్ అండి పిలిచినందుకు అని మర్యాదగా చెప్పి వచ్చిందని నేను. సో పార్టీ వాళ్ళు పక్కన పెట్టారా? జనాలు హేట్ చేస్తున్నారా? జనాలు హేట్ చేస్తుంటే నేను అభిప్రాయం మార్చుకుంటే ఇది కూడా చెప్తాను. ఇప్పుడు సోషల్ మీడియా వదిలేసేయండి, మొహాలు చూపించకుండా కమెంట్ చేసే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. నా ఫ్రెండ్ సర్కిల్లో, మై ఓన్ ఫ్రెండ్ సర్కిల్ జాయిన్ అయినప్పుడు చాలామంది హేట్ చేశారు. చాలామంది, నంబర్ ఆఫ్ పీపుల్. హార్డ్లీ ఒక 4 ఏమో గుడ్ డెసిషన్ అన్నారు. ట్రస్ట్ మీ అండి, రెండోసారి మళ్ళీ మోడీ గారు పిఎం అయిన తర్వాత మాధవి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తెలుసా పార్టీలో జాయిన్ అయ్యి. అండ్ ఈ పార్టీలో ఉండి నువ్వు చాలా చాలా మంచి పని చేస్తున్నావు, ఇప్పటికీ నువ్వు మారలేదు చూడు, వీ అప్రిషియేట్ యూ అంటారు.